దేశమంతా షాక్. పట్టపగలే 25 కోట్ల చోరీ. అందరూ చూస్తుండగానే సాధారణంగా సినిమాల్లో కనిపించేటువంటి సన్నివేశాలు కొన్నిటిని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అది ఇవాళ నిజంగానే జరిగింది. ఎక్కడ ఏంటనే వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. బీహార్‌లో కళ్ళు బైర్లుగమ్మే ఘటన ఒకటి చోటు చేసుకుంది. పట్టపగలే రెచ్చిపోయిన దొంగల ముఠ ఏకంగా 25 కోట్ల విలువైన సొత్తును ఎత్తుకెళ్లిపోయారు. 9 మంది ఉన్న దొంగల ముఠ తనిష్క్ జ్యువెలరీ షోరూంలోకి ఆయుధాలు, మాస్కులతో ప్రవేశించారు. అనంతరం అక్కడ ఉన్న సిబ్బందిని కొట్టి అక్కడ ఉన్న నగలతో ఉడాయించారు. అయితే షోరూంలో ఉన్న సీసీటీవీలో దొంగతనానికి సంబంధించిన వీడియోలు రికార్డు కాగా ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆరా ప్రాంతంలో ఉన్న తనిష్క్ గోల్డ్ షోరూమ్ను దాని యజమాని ఎప్పట్లాగే ఉదయం 10 గంటలకైతే తీయడం జరిగింది. ఈరోజు అంటే సోమవారం ఉదయం 10 గంటలకు తెరిచారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే 9 మంది గుర్తు తెలియని వ్యక్తులు షోరూంలోకి చొరబడ్డారు. వారు హెల్మెట్, మంకీ క్యాపులు ధరించి చేతుల్లో తుపాకులు పట్టుకొని పక్కా ప్లాన్ ప్రకారం ఆ గోల్డ్ షోరూంలోకి దూరారంటున్నారు. అనంతరం అక్కడ ఉన్న సిబ్బంది కస్టమర్లపై తుపాకీలు గురిపెట్టి భయపెట్టారు. దీంతో వారంతా బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురయ్యారు. ఈ చోరీలో దాదాపు 25 కోట్ల విలువైన బంగారం, అలాగే ఇతర విలువైన ఆభరణాలు కూడా చోరీకి గురైనట్లు సంబంధిత షోరూం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనిష్క్ షోరూంలోని నగలను అపహరించే క్రమంలో అక్కడ ఉన్న సిబ్బందిలో ఒకరిపై దుండగులు దాడి చేశారు. దీంతో కొద్దిసేపు ఆ షోరూంలో దుండగులు నానా బీభత్సం సృష్టించారు. అనంతరం భారీగా ఆభరణాలను చోరీ చేసి వారు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే తనిష్క్ గోల్డ్ షోరూం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులు వచ్చేసరికే అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ఇక నిందితులను పట్టుకునేందుకు వారిని వెంబడిస్తూ వెళ్లిన పోలీసులు దుండగులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 2 నిందితులకు గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ చోరీలోని షోరూంలో బంగారం, వెండి, ఇతర ఆభరణాలే కాకుండా డబ్బును కూడా నిందితులు ఎత్తుకుపోయినట్లుగా షోరూం మేనేజర్ పోలీసులకు వివరించాడు. అయితే కాజేసిన డబ్బు ఎంత ఉంటుందనేదైతే ఇంకా తెలియాల్సి ఉందని చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితులు పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. అయితే ఇక్కడ మరొక కొసమెరుపు ఏంటంటే, ఓవైపు నిందితులు షోరూంలో ఆభరణాలు చోరీ చేస్తున్న సమయంలోనే వారికి తెలియకుండా సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసినట్లు వివరించారు. అయితే 25 నుంచి 30 సార్లు పోలీసులకు ఫోన్ చేసినట్లు చెప్పారు. దొంగతనం జరిగిన షోరూంకు 600 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ వారు సమయానికి ఫోన్ ఎత్తలేదని, అక్కడికి రాలేదని షోరూం సిబ్బంది తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు సరైన సమయానికి ఫోన్ ఎత్తి సంఘటనా స్థలానికి చేరుకుంటే ఈ దొంగల ముఠాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేవాళ్ళని వారు వాపోతున్నారు.